ముగిసింది. పరిషత్ పోరు ఎప్పుడు అనే చర్చ గ్రామాల్లో జోరుగా సాగుతోంది. వారం 10 రోజుల్లో మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందని లోకల్ లీడర్లు ఆశగా చూస్తున్నారు. అధికారులు సైతం రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపారనే ఫీలర్లు వచ్చాయి. అయితే ఎన్నికల ఫలితాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలపై ట్విస్ట్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముడిపెడుతూ పరిషత్ ఎన్నికలపై అసెంబ్లీలో చర్చిస్తామనే మాట మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో అసెంబ్లీ ఏర్పాటు సాధ్యమా అనే డైలమా వస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కనిపించిందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలపై త్వరలో నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తం కాగా, ఆయన మాత్రం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎందుకు మాట్లాడినట్లు అనే డౌట్స్ వస్తున్నాయి. పార్టీ సింబల్ పై పోరులో ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. సర్పంచ్ల మాదిరిగా ఫలానా ఊరు మాదే అని ఖాతాలో వేసుకునే అవకాశం ఉండదు. అధికార పార్టీ అయినా ప్రతిపక్షాలైనా సింబల్ పై గెలిచిన సీట్లే వారి సీట్లుగా చెప్పుకునే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో తొలి ఘట్టమైన సర్పంచ్ ఎన్నికలు ముగించిన కాంగ్రెస్ పార్టీ పరిషత్ ఎన్నికలపై ప్లాన్ బి అనుసరించే అవకాశం ఉన్నట్లు సీఎం వ్యాఖ్యలను విశ్లేషిస్తున్న నేతలు చెబుతున్న మాట. వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్లు పెంచిన తర్వాత 6 హామీల్లో కీలకమైన మరికొన్ని హామీలను నెరవేర్చి బడ్జెట్ సెషన్ అయ్యాకే పరిషత్ ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికలు గ్రామాల్లోని నాయకుల పరపతి, గ్రామాల్లోని సామాజిక సమీకరణాలు, స్థానిక అవసరాల ఆధారంగానే ఉంటాయని, అదే పరిషత్ ఎన్నికలు పార్టీ సింబల్, పార్టీ ప్రభావం ఉంటుందని, రిస్క్ తీసుకోకుండా కాస్త ఆలస్యమైన గెలుపు వ్యూహంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు తాజాగా విశ్లేషణలు వస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ సర్పంచ్లు గెలిచారని ప్రభుత్వం అంటోంది. మరోవైపు పల్లెల్లో కొద్ది మెజారిటీతో ఓడిపోయిన నేతలకు పరిషత్ పోరులో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన ఘటనలు గత ఎన్నికల్లో చూసాం. అదే జరిగితే పార్టీ సింబల్ పై ప్రతిపక్షాలకు చెందిన నేతలు గెలిస్తే ఎలా అనే డైలమా సైతం ఉంటుంది. అందుకోసమే వెంటనే ఎన్నికలకు పోకుండా కాస్త టైం తీసుకుంటే సానుభూతి అంశం ప్రభావం చూపదని, ప్రభుత్వ పథకాల ఆధారంగా ఎన్నికలకు వెళ్తే రిజల్ట్స్ బాగుంటుందనే ఆలోచన కూడా కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది.